ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. బైబిల్ గ్రంథంలో గుర్తింపు లేని వారు కానీ దేవుని కొరకు నిలువబడ్డారు. న్యాయాధిపతుల గ్రంథంలో శూరకార్యాలు జరిగించిన నాయకులు ఉన్నారు. వారు యెహూదు, ఒత్నీయేలు, గిద్యోను, దెబోరా, యెఫ్తా, సంసోను. అదే సమయంలో అంతగా గుర్తించబడని న్యాయాధిపతులు కూడా ఉన్నారు. వారు షంగారు, తోల, యాయిరు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను. వీరు కూడా నాయకులుగా ఉన్నారు. కానీ ఎవరూ వీరిని గుర్తించరు. ప్రసంగికులు సంసోను గురించి చెప్తారు, కానీ తోల, యాయిరు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను అని వారి గురించి చెప్పరు. అయితే దేవుడు వారిని మర్చిపోలేదు. వారి జీవితాలలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. మొదటిగా, వారు గొప్ప కార్యాలు చేయలేదు, కానీ వారు ఉన్నంత కాలము దేశమును సమాధానముగా నడిపించారు. మిగిలిన న్యాయాధిపతులు గుర్తించబడ్డారు, ఎందుకంటే వారు యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. కానీ తోల, యాయిరు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను లాంటి వారు ఎలాంటి యుద్ధాలు చేయలేదు. అందుచేత వారు వెలుగులోకి రాలేదు. కానీ వారు న్యాయాధిపతులుగా ఉన్నంత కాలము దేశము నిమ్మలంగా ఉంది. వారు పరిపాలించిన దినములలో యుద్ధము జరిగినట్లుగా కానీ లేక దేశములో అల్లరి జరిగినట్లుగా కానీ వారిని కూర్చి వ్రాయబడిన భాగములలో ఎక్కడా లేదు. వారు సమాధానంతో పరిపాలించారు. రెండవదిగా, వారు గొప్ప కార్యాలను చేయలేదు, కానీ వారి జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకున్నారు. సాహస కార్యాలను జరిగించిన సంసోను జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అతడు తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపాడు, వేశ్య సాంగత్యము చేశాడు. అలాగే గిద్యోను కూడా చివరిలో ధనమును ఆశించి పొరపాటు చేశాడు. ఏఫోదు చేయించుకొని ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారణమయ్యాడు. కానీ తోల, యాయిరు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను అలా కాదు. వారిలో పొరపాట్లు ఉన్నట్లు లేఖనంలో ప్రస్తావించలేదు. వారు దేవుని ఎదుట నిందారహితముగా జీవించారు. ఇప్పుడు మనం చూసినట్లయితే తోల, యాయిరు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను మనుషుల చేత గుర్తించబడలేదు, కానీ వారి జీవిత కాలంలో దేవుడు వారికి అప్పగించిన పనిని నమ్మకముగా నెరవేర్చారు. బహుశా మనము కూడా మనుషుల చేత గుర్తించబడకపోవచ్చు. అయినప్పటికీ దేవుని ఎదుట నిందారహితముగా జీవిస్తూ నమ్మకముగా మన జీవితాన్ని కాపాడుకోవాలి.